ఇంతవరకు నిర్వహించిన కార్యక్రమాలు ఒక ఎత్తు, యువత చొరవతోటి మొదలైంది. ఇప్పుడు గోడలు బద్దలు కొట్టే పని సమూహాలను ప్రతి ఒక్కరిలోనూ కూడా మొదలైందని అనుకుంటున్నాను నేను. యువతకి మనకి గోడలు లేవు, అందరం కలిసి చేస్తాం. ఇప్పుడు యువతను ఒకవైపు అంటున్నాం మనము, వీళ్ళు క్రియేటివ్గా లేరు, లేకపోతే అల్లరి చిల్లరిగా ఉంటున్నారు, బాధ్యతారహితంగా ఉంటున్నారు. అంటే స్వార్థం పెచ్చు పెరుగుతున్నటువంటి లోకంలో తర్వాత స్వార్థమే ఒక సిద్ధాంతంగా ప్రచారం అవుతున్నటువంటి రోజుల్లో 1970-80 ప్రాంతం నుంచి కూడా మనం చెప్పుకుంటున్న మానవ అభివృద్ధికి ఆటంకంగా నిలిచినది ఏదైనా సరే అది గోడగానే భావించాల్సి ఉంటుంది. 3TV నెట్వర్క్ శ్రోతలకు, ప్రేక్షకులకు స్వాగతం. హైదరాబాద్ నగరంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం తరపున సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్, సమూహ యువజన సాహిత్యోత్సవం జరుపుకుంటుంది. ఆ సందర్భంగా మన మధ్య సమూహ బాధ్యులు కాత్యాయని విద్మహే గారు, సమూహతో మొదటి నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి శివన్న గారి చంద్రయ్య, అలాగే మా కొత్త యువ రచయిత, రూరల్ గ్రామీణ నేపథ్యంలో పనిచేస్తున్నటువంటి డెవలప్మెంట్ గురించి పనిచేస్తున్నటువంటి ఇంద్రాణి గారు మన మధ్య ఉన్నారు. నేను కూడా ఒక సమూహ బాధ్యుడిగా వీళ్ళతో కాసేపు ముచ్చట పెట్టుకున్నాం. మేడం, రేపే పండుగ, ఎలా జరుగుతుంది మేడం? రేపు పండగే, చాలా ఒత్తిడిలో మనం పనులు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ఉత్సాహంతో అది రేపు పండగను విజయవంతం చేయాలని. అయితే ఇప్పటికీ మనం కరపత్రాలు అన్నీ పంచాము, ఎక్కడికక్కడ పోస్టర్స్ ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఇవాళ కూడా సిటీ కాలేజ్లో విద్యార్థులతోటి అధ్యాపకులతోటి కలిసి పోయి ఆవిష్కరణ చేసి వచ్చాము. అట్లాగే మాధ్యమాలలో ముఖ్యంగా ఇది యువతకు సంబంధించింది. ఇది వరకు మనం చేసిన సెమినార్లు అయితే కేవలం వాట్సాప్లో పెట్టుకొని పంచుకున్నాం, సరిపోయింది. ఇప్పుడు మాధ్యమాలలో, వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లో అదిరిపోతున్నాయి అన్నీ. ఎవరికి వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. అవి అంటే మనకు తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ ఉదాహరణకు మీరే శ్రీనివాస్ గౌడ్ గారి ఫేస్బుక్ నుంచి సమూహకు తీసుకొచ్చారు. అంటే అట్లా ఎవరెవరు ఏం పని చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అందరూ దానిని ఓన్ చేసుకున్నారు. ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాలలో రచయితలు, యువ రచయితలు అందరూ కూడా ఈ కార్యక్రమం నుంచి ఏదో ఆశిస్తున్నారు. ఇది ఏదో ఒక ఊరట ఇస్తుంది. అంటే ఒక ఒత్తిడిలో ఉన్నది ఇప్పుడు సమాజం. ఈ ఒత్తిడిలో ఉన్న సమాజం, మాట మీద, కదలిక మీద, అన్నింటి మీద నిఘాలు ఉన్న సమాజంలో ఈ అడ్డుగోడలను మధ్యలో ఇరుక్కుపోయి ఊపిరాడనే జనం ఒక కిటికీల కోసం చూస్తున్నారు, ద్వారాలు తెరుచుకోవడం కోసం చూస్తున్నారు. ఆ సందడంతా ఈ రోజున మనకు కనిపిస్తుంది. అందువల్ల ఇది మరింత బాధ్యత మనకు అనిపిస్తోంది. ఇది కేవలం సమూహ చేసుకునే చిన్న ఉత్సవము కాదు, ఈ ఉత్సవంతో మనం తెచ్చుకునే కిరీటాలు కావు. ఇది ఒక సమాజం మీద ఒక ప్రభావం వేయాలి అనేటువంటి ఉద్దేశం. అట్లా ఆ దిశగా దీనిని నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉందన్న విషయం ఈరోజు జరుగుతున్నటువంటి ప్రచారం అయితే నాకు తెలియజేసింది. అంటే యువతని ఇందులో పార్టిసిపేట్ చేయించడానికి, వాళ్ళ భాగస్వామ్యం ఎక్కువ కావటానికి ప్రత్యేకించి ఏమైనా టార్గెట్ చేశారా? అంటే యువజనోత్సవంలో యువతను ఉద్దేశించి ఏమైనా ప్రత్యేకమైనటువంటి సెషన్స్ ఏర్పాటు చేశారా? ప్రత్యేకమైన సెషన్స్ ఏర్పాటు చేశాం. అంతకంటే ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక రకంగా సమూహ ఈ కార్యక్రమం తీసుకోవడంలో ఒక మలుపే అనుకోవాలి. ఇంతవరకు నిర్వహించిన కార్యక్రమాలు ఒక ఎత్తు, ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రతిపాదన వచ్చింది యంగ్ జనరేషన్ నుంచి వచ్చింది, సమూహంలో కార్యవర్గంలో ఉన్న చిన్నపిల్లల నుంచి వచ్చి యువత నుంచి వచ్చింది. అంటే యువత గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళు సమకాలికుల గురించి ఆలోచిస్తూ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. తీసుకురాగానే అందరూ దానిని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ అంశాన్ని ఆమోదించి దీనిని ముందుకు తీసుకుపోతున్నారు. అందుకని యువత చొరవతోటి మొదలైంది. పెద్దవాళ్ళు అంటే ఒక రకంగా సీనియర్ సిటిజన్స్ లేకపోతే ఇంకా వాళ్ళు దీనిని ఆహ్వానిస్తున్నారు. మీరు మాట్లాడేదేంటి అనట్లా. ఇప్పుడు గోడలు బద్దలు కొట్టే పని సమూహాలను ప్రతి ఒక్కరిలోనూ కూడా మొదలైందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం యువతకి మనకి గోడలు లేవు, అందరం కలిసి చేయాల్సింది. అట్లాగే వాళ్ళు కూడా మాకందరితోటి మాట్లాడాలి, అనుభవం నుంచి మేము నేర్చుకోవాలి అనేటువంటి ఒక ఉత్కంఠ, ఇది ఒకటి. తర్వాత ఒక సామాజిక బాధ్యతతోటి కూడా ఫీల్ అవుతున్నది యువత. ఇప్పుడు యువతను ఒకవైపు అంటున్నాం మనము, వీళ్ళు క్రియేటివ్గా లేరు, లేకపోతే అల్లరి చిల్లరిగా ఉంటున్నారు, బాధ్యతారహితంగా ఉంటున్నారు. కానీ సాహిత్య రంగంలో బాధ్యతగా రాసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లాగే ఈ సమూహంలో కూడా
యువ ప్రాతినిధ్యం, ఒక సామాజిక బాధ్యత ఉంది మనకి. మాతరం రచయితలని ఒక నిర్దిష్టమైన ఒక దృక్పథం వైపు లేకపోతే ఒక సామాజిక సమస్య వైపు మళ్లించాలి. అంటే స్వార్థం పెచ్చు పెరుగుతున్నటువంటి లోకంలో, తర్వాత స్వార్థమే ఒక సిద్ధాంతంగా ప్రచారం అవుతున్నటువంటి రోజుల్లో ఎవడి గురించి వాడు చూసుకోవాలి అనేటువంటి రోజుల్లో యువత లేదు, మనము మన కోసం ఎట్లాగో పనిచేస్తాం, ఎవరి కోసం వాళ్ళని జీవిస్తాం, కానీ అదే సమయంలో తోటి వాళ్ళ కోసం జీవించటం, తోటి వాళ్ళ గురించి ఆలోచించటం, బాధల్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించటం ముఖ్యమని భావిస్తున్నారు. అంటే అది సమూహంలో ఒక కొత్త రక్తం ప్రవహించటానికి మొదలైంది అనేటువంటి దానికి గుర్తు. అది నాకు చాలా సంతోషంగా ఉంది ఆ పార్ట్. మనం చంద్రయ్య గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఏ అంశాలు మీకు నచ్చినాయి సమూహలో, ఏ అంశాలు మిమ్మల్ని సమూహకి దగ్గర చేసినాయి? అంటే సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం అంటున్నాం కదా, ఈ ఉత్సవాల్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మీరేమి ఆశించి సమూహకు దగ్గర అయ్యారు, లేదా ఈ ఫెస్టివల్కి దగ్గర అయ్యారు? గోడల గురించి మాట్లాడారు మేడం. మీరు ఒక 40 ఏళ్ల వ్యక్తిగా, మంచి విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఇప్పుడు మళ్ళీ కొంతమందిని స్టూడెంట్స్ని తయారు చేసేటువంటి అధ్యాపకుడిగా ఏం అనుకుంటున్నారు? అసలు మన మధ్య చాలా గోడలు ఉన్నాయన్నారు మేడం. ఎటువంటి గోడలు ఉన్నాయనుకుంటున్నారు? అంటే మేం ఫీల్ అయ్యేటువంటి గోడలు, మా జనరేషన్ 70 ఏళ్ల వ్యక్తులం, మీరు 40sలో ఉన్నారు, మీరేం ఫీల్ అవుతున్నారు? ముందుగా 3TV ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మేడం అన్నట్టుగా ఇది ఒక సంక్షోభకాలం. సంక్షోభకాలం ఇప్పుడే మొదలైందా అని చూసినప్పుడు చాలా కాలంగా చారిత్రక నేపథ్యం కూడా ఉంది. అంటే ఎటువంటి సంక్షోభాలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? యువత ఫేస్ చేసేటువంటి సంక్షోభాలు 1970-80 ప్రాంతాల నుంచి కూడా మనం చెప్పుకుంటున్న మానవ అభివృద్ధికి ఆటంకంగా నిలిచినది ఏదైనా సరే అది గోడగానే భావించాల్సి ఉంటుంది. 1970 నుంచి కూడా ఆ గోడలను ఛేదించే క్రమమే తెలుగు సాహిత్యంలో కనిపిస్తుంది మనకి. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ గోడలను నిర్మించే వాళ్ళు నిర్మిస్తూనే ఉన్నారు. కానీ ఆ గోడలు నిర్మించే వాళ్ళకు సంబంధించిన భావజాలం కేవలం అది వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఆగడం లేదు, మనుషుల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉంది. మనుషులు ఒక మెట్టు అడుగు ముందుకు వేయడానికి కూడా మహిళలు కానీ, ముస్లింలు కానీ, మైనార్టీలు అంటే క్రిస్టియన్ మైనార్టీలు కానీ ఎవరైనా కావచ్చు, ఒక ప్రాంతం నేపథ్యంలో చూసినప్పుడు కూడా వాళ్ళందరినీ ఒక అడుగు ముందు వేయడానికి కూడా ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నాన్ని కూడా ఆపే ఒక గోడలు నిర్మాణం అవుతూ ఉన్నాయి. ఇటువంటి గోడలను ఛేదించాల్సిన సందర్భం ఈరోజు యువత మీద చాలా ఎక్కువగా ఉంది. యువత ఎందుకు ఈ సమూహాలాంటి వాళ్ళు, మీ సమూహాలాంటి వాళ్ళు ఎందుకు టార్గెట్ చేశారని నేను అనుకుంటున్నాను అంటే, యువశక్తి మాత్రమే ఈ గోడల్ని బద్దలు చేయగలదని ఒక నమ్మకం అందరికీ ఉంది, నాకు కూడా ఉంది. యువశక్తిగా ఉన్నప్పుడు మాత్రమే తెలుగు సాహిత్యం చూడండి, గమనించండి మీరు, తెలుగు సాహిత్యంలోకి యువకులుగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు రాసిన కవిత్వం మాత్రమే ఇప్పటికీ కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఒక ప్రవచనంలాగా మనం అంటే కవులు, రచయితలు యవ్వన దశలో చేసినటువంటి రచన బలంగా ఉందంట. యవ్వన దశలో చేసిన రచనే బలంగా ఉంది. శ్రీశ్రీ అన్నట్టుగానే 20 ఏళ్ళ ముందు కమ్యూనిస్ట్ కానివాడు 20 ఏళ్ళ తర్వాత కమ్యూనిస్ట్ కాడు. అంటే ఆ వయసులో ఉన్నటువంటి ఉడుకు రక్తం ప్రపంచాన్ని మార్చేయాలని ఒక ఆతృతతో ఉంటుంది. ఆ సందర్భాన్ని మీరు పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. శ్రీశ్రీయే అంటాడు కదా, మాకు గోడలు లేవు, గోడలను పగలగొట్టడమే మా పని అని. ఏం పగలగొడతారు మీరు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? పగలగొట్టి అవతల ఏముందో మీకు తెలుసా? ఇప్పుడు పెద్దగా గోడలంటే ఇప్పుడు పెద్దగా ఏదో యువతకు అందించాలి లేదా కింది స్థాయి ప్రజలకు అందించాలని ఏం లేదు. కానీ ఇక్కడ ఒక సమానత్వ భావన, మనుషులుగా చూడాలి. మనుషులు మృగాలుగా మారుతున్న సందర్భంలో మనిషిని మనిషిగా, స్త్రీని స్త్రీగా, ఒక వెనుకబడ్డ ప్రాంతం వ్యక్తులను వెనుకబడ్డ ప్రాంత వ్యక్తులుగా, ముస్లింలుగా, ఒక మనుషులుగా, ఈ దేశంలో పుట్టిన మూలవాసులుగా గుర్తిస్తే చాలు అనేది మా ప్రయత్నంగా మేము అనుకుంటున్నాము. అయితే ఈ ప్రయత్నంలో సాహిత్యం చేసే పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సందర్భంలో యువత ఈ 15 ఏళ్ల కాలంలో వాళ్ళకు సెల్ ఫోన్ దగ్గర కావడంతో, ముఖ్యంగా స్క్రీన్ అనేది దగ్గర కావడంతో ఒక లుక్ కల్చర్ వచ్చి బుక్ కల్చర్ చాలా దూరంగా వెళ్ళిపోయింది. అటువంటి సందర్భంలో ఒక రచనా వ్యాసంగాన్ని పిల్లలకు అలవాటు చేస్తే, లేదా అప్పటికే రాస్తున్న వాళ్ళకి కనుక అలవాటు చేస్తే, దాంట్లో మెలకులు కనుక నేర్పించగలిగితే వాళ్ళు ఒక సమాజం గురించి ఆలోచించే ఒక సమయాన్ని కేటాయిస్తారు, ఆ స్క్రీన్ నుంచి దూరం అవుతారు అనేది కూడా నేను అనుకుంటున్నాను ఈ సందర్భంలో. అటువంటివి ఏమన్నా ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారా మేడం మీరు? అంటే స్క్రీన్ అని కాదు, వాళ్ళ జీవితంలో గమనిస్తున్న,
గోడలని వాళ్ళ రచనల్లో ఎంత ప్రతిఫలించారు. అంటే ఇప్పుడు ఒక గోడ ఆర్థిక అసమానత కావచ్చు. ఇప్పుడు అసమానతలు అనే మాటని తను చెప్పాడు. అసమానత అనేటువంటిది చాలా రంగాలకు సంబంధించి, చాలా కోణాలకు సంబంధించి, జీవిత పార్శ్వాలకు సంబంధించి ఉంది. ఇప్పుడు స్త్రీల విషయంలో వంటింటికి డ్రాయింగ్ రూమ్కి తేడా అసమానతే. వంటిల్లో ఒకళ్ళదై డ్రాయింగ్ రూమ్ మగవాళ్ళదైన సమాజం స్త్రీలకు ఇష్టం లేదు. అందువల్ల స్త్రీలు అక్కడ మొదలు పెడతారు. అట్లాగే వాడలు వేరయ్యి, నువ్వు జీవించే వాడ వేరు, నేను జీవించే పల్లె వేరు అన్నప్పుడు దానిని ఈ రోజున దళిత యువత చాలా అవమానకరంగా భావిస్తుంది. అంటే ఇలాంటి గోడలు ఎవరి జీవితంలో, ఇప్పుడు అన్ని గోడలు నాకు అనుభవానికి రావు, అన్ని గోడలు వీళ్ళకి అనుభవానికి రావు, మీకు అనుభవానికి రావు. అంటే మన జీవితానికి ఒక పరిధి ఉంది. ఈ పరిధిలో మనకు అర్థమయ్యే గోడలు, ఆ అర్థమయ్యే గోడల్ని పడగొట్టడానికి అందరం ప్రయత్నిస్తాం. అయితే ఎప్పుడు ఒక సంభాషణ ఉన్నప్పుడు మనుషుల మధ్య, ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు స్త్రీవాదం, దళితవాదం, అస్తిత్వవాదము, అస్తిత్వవాదాలన్నీ ప్రాంతీయ మొదలైనవి, అట్లాగే వర్గ సమానత, ఇవన్నిటి మధ్య ఎందుకు ఒక స్నేహం ఉండాలని కోరుకుంటున్నామంటే, అంటే ఈ అస్తిత్వాల మధ్య కూడా గోడలు ఉన్నాయని అనుకోవచ్చా? ఏర్పడుతున్నాయా? అంటే ఎవరి శిబిరాల్లో వాళ్ళుండి వీళ్ళందరినీ కలవటం అనేటువంటిది కష్టం అవుతుంది కలవటం. ఒకవేళ సమూహ ఏర్పాటు చేయటంలో ఈ ఆశయం కూడా ఉందా? భిన్న అస్తిత్వాలకు చెందిన వాళ్ళందరినీ ఒక చోటకు తీసుకురావాలి ఉన్నది. భిన్న అస్తిత్వాలకు సంబంధించిన వాళ్ళు, మన అస్తిత్వమే కాదు, చాలా అస్తిత్వాలు ఉన్నాయి, చాలా అస్తిత్వ అసమానతలు ఉన్నాయి. ఆ అసమానతల గురించి మనకు తెలియకపోతే మన అసమానత నుంచి మనకు విముక్తి లేదు. అది ఎవరికైనా కానీ, స్త్రీలకైనా, దళితులకైనా, ప్రాంతీయమైన, ఇవన్నీ కూడా అది తెలియాలి. అందుకని ఒక్క అస్తిత్వ అసమానత ఆ సమూహానికి మాత్రమే సంబంధించింది కాదు, మిగిలిన అన్ని సమూహాల అసమానతలకు సంబంధించి. అందువల్ల ఆ స్నేహ స్వరం రావాలి, ఓ సహనం రావాలి. ముఖ్యంగా భిన్న అస్తిత్వాల మధ్య సహనం రావాలి. నిన్ను నేను వినటాను, నువ్వు నన్ను విను, మన ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు విన్న తర్వాత మన ఇద్దరికీ శత్రువుగా ఉన్నదేంటో దానిని పడగొడదాం, నీకు శత్రువుగా ఉన్న దాంతో నేను కూడా యుద్ధం చేస్తా అనేటువంటి ఒక సంభాషణ, సహకార సంభాషణ ప్రారంభమైతే గోడలు నెమ్మదిగా కూలిపోతాయి. అంటే ఈ సంభాషణ భిన్న అస్తిత్వాల మధ్య కాదు, బాధిత సమూహాలన్నిటి మధ్య కూడా కావాలని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే మనుషుల సమస్యలు వేరైనప్పుడు దానికోసం పోరాడే సమూహాలు కూడా వేరుగా ఉంటాయి. అట్లా భిన్న సమూహాల మధ్య ఒక ఏకత్వ సూత్రం మీద పనిచేయాల్సిన సందర్భం ఉంటుంది తప్పకుండా. ఏకత్వం ఎక్కడ ఏకత్వాన్ని సాధించగలరు? అంటే బాధితులు అనేటువంటి ఒక్క మాట సరిపోతుందా? బాధితులు అనే మాట యాక్చువల్గా ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క బ్రాడ్ గా ఉంది. బాధితులు అనేటువంటిది ప్రతి సమూహం బాధితులే నిజానికి. ఇప్పుడు దళిత సమూహం నుంచి తీసుకుంటే దళిత అప్పర్ క్యాస్ట్ కి సంబంధించిన బాధితులు ఉంటారు, స్త్రీకి సంబంధించి చూసుకుంటే పితృస్వామ్యకు సంబంధించిన బాధితులు ఉంటారు, ప్రాంతానికి సంబంధించి తీసుకుంటే ఆధిపత్యం చలాయిస్తున్న ప్రాంతానికి సంబంధించిన బాధితులు ఉంటారు. బాధితులందరూ ఒకటే. ఈ బాధితుల మధ్య ఏదో పీడన గురయ్యే ఒక ఏకసూత్రత పనిచేస్తుంది. ఈ ఏకసూత్రత మీద అందరూ ఏకం కావాల్సిన సందర్భం ఉంది. ఇవి ఎవరికి వారు సమూహాలుగా విడిపోయి పోరాటం చేయడం వల్ల శత్రువు బాధితుల్ని విభజించాడు. ఆ విభజన నుంచి మళ్ళీ ఏకత్వంలోకి రావాల్సిన అవసరం, అగత్యం ఈ సందర్భంలో ఏర్పడి ఉంది. ఇది గుర్తించాలి, సమూహాలన్నీ గుర్తించాలి. అందుకే బహుశా సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. బాగా చెప్పారు అమ్మ. వాళ్ళు చెప్తున్న దాంతో మీరు ఎక్కడన్నా కనెక్ట్ అయ్యారా? అది వేరే సబ్జెక్టు, నాకు సంబంధం లేనిది అనిపిస్తుందా? వాళ్ళు వేరే భాష మాట్లాడుతున్నారా? ఆయన వేరే భాష మాట్లాడితే మీకంటే ఆయన పెద్ద, ఆయనకంటే ఆమె పెద్ద. అసలు ఎక్కడన్నా వాళ్ళ మాట్లాడుతుంది ఈ అస్తిత్వాలు ఏంది, ఈ సమూహాలు ఏంది అనిపించట్లేదా మీకు? ముందుగా 3TV నెట్వర్క్ వాళ్ళకి అందరికీ నమస్కారము. ముందుగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా, మీలాంటి సాహిత్యవేత్తలతో ఇప్పుడు నేను సంభాషిస్తున్నందుకు, మీతో ఇంటరాక్ట్ అవుతున్నందుకు. మేడం గారు మాట్లాడింది, సార్ మాట్లాడింది, నేటి సమాజంలో కనిపిస్తున్నవి, అంతకుముందు కనిపించినవి, పాస్ట్లో ఉన్నాయి, ప్రజెంట్లో ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఉండబోతాయి. ఆ అడ్డుగోడల్ని ఫ్యూచర్లో ఉండకుండా చేయడానికి ఈ సమూహాన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న లిటరరీ ఫెస్టివల్ దానికి తోడ్పడాలి అని చెప్పేసి సార్ మాట్లాడారు, మేడం మాట్లాడుతున్నారు. మన యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే కాబట్టి వీళ్ళందరితో నేను ఏకీభవిస్తున్నాను సార్. మీరు ఎరుకల భాషకి లిపి ఒకటి రూపొందించి దాన్ని ప్రచారం చేశారని కూడా విన్నాను. మీ ఏరియా వేరు, అంటే సమూహ ఆ ఏరియాని అడ్రస్ చేస్తుంది ఎక్కడన్నా ఈ ఫెస్టివల్లో? సార్ ఇప్పుడు మాకు వచ్చిన టాపిక్ ఏంటంటే భాష అస్తిత్వము అని ఒకటి ఉంది సార్. అస్తిత్వం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎరుకలి భాషకు కూడా అది వర్తిస్తుంది సార్. ఇప్పుడు ఎరుకలి వాళ్ళు అనేది ఒక ట్రైబల్ లాంగ్వేజ్, దాన్ని ఎవరు ఎక్కువ మాట్లాడరు. కానీ మన తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో జనాభా లెక్కల ప్రకారం మొత్తం 11 లక్షల మంది ఉన్నారు సార్.
అంటే వాళ్ళ లాంగ్వేజ్కి లిపి లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడే కొంచెం ఆగిపోతున్నారు. ఒక చిన్న చూపుకు గురయ్యే భావాన్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అదే వాళ్ళ లాంగ్వేజ్కి లిపి ఉంటే వాళ్ళు ఇంకా ముందుకు వచ్చేవాళ్ళు, వాళ్ళ సాహిత్యం కూడా డెవలప్ చేసుకునేవాళ్ళు. సాహిత్యం ఎట్లా డెవలప్ అవుతుంది? ఆ లాంగ్వేజ్కి రాయడానికి లిపి ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది. సో సాహిత్యం డెవలప్ అవ్వాలి అంటే ఆ భాషలకి ఆ లిపి ఉండాలి రాయడానికి. సో ఈ ప్రోగ్రామ్కి నేను రాసిన ఇరకై లాంగ్వేజ్ కూడా అనుకూలంగానే ఉంటుంది అని భావిస్తున్నాను నేను. అవును, లిపి ఉంటుంది, లిపి తయారు చేశారు మీరు. పాఠశాలలో ఎరుకల భాష నేర్చుకోవటానికి అవకాశం లేదు, ఏం చేస్తారు మీరు? అయితే సార్ ఇప్పుడు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 29, 30 అనేవి ఉన్నాయి సార్. అంటే ఎవరైతే మైనారిటీస్ లింగ్విస్టిక్ వాళ్ళు ఉంటారో వాళ్ళంతరకు వాళ్ళ యొక్క పాఠశాలను అభివృద్ధి చేసుకొని వాళ్ళ లాంగ్వేజ్లో చదువుకునే ఒక వెసులుబాటు కూడా కల్పించింది. అది రాజ్యాంగబద్ధమైన హక్కు, ప్రాథమిక హక్కు అందరికీ. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నిజంగా దానికి ఆ భాషకు ప్రోత్సాహాన్ని అందించి వాళ్ళ భాషని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటే అలా చేయొచ్చు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నటువంటి ఈ విషయాలన్నింటినీ వాయిస్ చేయటానికి, మీ గొంతు వినిపించటానికి ఈ సమూహ యూత్ లిటరేచర్ ఫెస్ట్ ఏమైనా దోహదం చేస్తుందని మీకు అనిపించిందా? ఎస్ సార్, ఖచ్చితంగా అనిపించింది. ఇక్కడ సమూహాల్లోకి చాలామంది పెద్ద పెద్ద సాహిత్యవేత్తలు వస్తారు, ముఖ్యంగా యువత వస్తుంది, చాలామంది విభిన్న వర్గాల వారు వస్తారు. సో అందులో ఎరుకల వాళ్ళు కూడా ఉండొచ్చు. అండ్ సాహిత్యవేత్తలకు చాలా అనుభవం ఉంటుంది. సో ఇటువంటి లాంగ్వేజెస్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో నేను కలిస్తే వాళ్ళు నాకైనా ఇచ్చే సూచనలు కానీ, మిగతా లాంగ్వేజ్ని ఇంకెట్లా డెవలప్ చేయాలి అని కానీ, అదే లిపిలో సాహిత్యాన్ని ఎట్లా రాయాలని కానీ చాలా నాకు వాళ్ళు సూచనలు ఇస్తారు, ఎంకరేజ్మెంట్ చేస్తారు. సో ఆ సాహిత్య వాత్సల్యం అనేది నాలాంటి యువత పైన చాలా ఉంటుంది. సో సమూహ అనేది ఇటువంటి కొత్త ప్రయత్నానికి చాలా మంచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు నేపాల్లో ఇటీవల ఒక ఉద్యమం, జన్జీ అనే ఒక ఉద్యమం వచ్చింది. వాళ్ళకి సరైన డైరెక్షన్ లేక చివరికి అలా తాటాకు మంటలాలేసి అలాగే చల్లారిపోయిందని చెప్పేసి కొంత విమర్శ ఉంది. కానీ వాళ్ళ ఆగ్రహంలో కూడా ఒక పాజిటివ్ కోణాన్ని చూసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇటువంటి సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్ ఈ జన్జీకి ఒక దృక్పథాన్నో లేకపోతే డైరెక్షన్నో ఇవ్వగలుగుతాయని మీరు అనుకుంటున్నారా మేడం? మీరు ఆ ఉద్దేశంతో ఏమైనా చేస్తున్నారు? ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ 3 generations. మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ ఫెస్టివల్ అటువంటి దిగ్దర్శనమో దిక్సూచిగానో పనికొస్తుందని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మేడంని అడిగి మీ దగ్గరికి వస్తాను. ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మా చంద్రయ్య అన్నారు, ఈ సంక్షోభ కాలంలో అందరం కలవవలసిన అవసరం ఉందని. ఈ కలయికలో యూత్ను కలపటంలో, యూత్ను అడ్రస్ చేయడంలో ఒక రకంగా ఎంతకాలం పనిచేస్తుంది ఈ జనరేషన్, ఇప్పుడు మా జనరేషన్ ఇంకెంతకాలం పనిచేస్తుంది, దీనిని అందిపుచ్చుకొని ముందుకు పోవాల్సినటువంటి వర్గం కావాలి, సమూహం కావాలి. కానీ యూత్ తప్పనిసరిగా ఇది విన్నప్పుడు వాళ్ళు భాషలకు కానీ జరుగుతున్న అంటే అదే ఇంతకుముందన్నామే ఎన్ని గోడలు అనేటువంటిది ఇప్పుడు చూస్తే దక్షిణ దేశ భాషలకి, ద్రవిడ భాషలకి హిందీ ఆధిపత్యం, అది రాజ్యాంగపరంగా కూడా అమలు చేసేటువంటి పరిస్థితులు ఈ రోజున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటప్పుడు మొత్తం దక్షిణ దేశ భాషల అస్తిత్వమే ఒక ప్రశ్నార్థకం అవుతుంది. ఇలాంటప్పుడు ఇంత బాగా లిపి ఉండి, చరిత్ర ఉండి, ప్రాచీన భాషలుగా గుర్తింపబడిన వాటికే ఈ సమస్య ఉన్నప్పుడు ఇక చిన్న చిన్న సమూహాలకు అలాంటి సమస్యలు చాలా ఉంటాయి. కానీ ఈ చిన్న సమూహాలు కానీ పెద్ద సమూహాలు కానీ అంటే సమస్య అందరిది ఇప్పుడు ఒకటే, ఎరుకల భాష సమస్య ఏంటో ఈ రోజున రేపు తెలుగు, కన్నడము, తమిళము ఇవే సమస్యను ఫేస్ చేస్తాయి. అందువల్ల ఈ అందరి మధ్య ఒక డైలాగ్ రావాలి. వచ్చినప్పుడు ఆధిపత్య భాషా సంస్కృతులను ఎదుర్కోవడానికి ఒక ఉమ్మడి కార్యాచరణ ఉంటుంది. అప్పుడు అంటే మనము సూక్ష్మ స్థాయి, స్థూల స్థాయి అనే విశ్లేషణలు ఉంటాయి కదా, మైక్రో అండ్ మ్యాక్రో అని చెప్పనని. సూక్ష్మ స్థాయిలో చూసినప్పుడు మనం భిన్న సమూహాలు, నా వర్గ ప్రయోజనాల కోసం, నా జాతి ప్రయోజనాల కోసం నేను పనిచేస్తాను. కానీ నా జాతి ప్రయోజనాలు మిగిలిన అన్ని జాతి ప్రయోజనాలతోటి కలిసి ఉన్నవి అన్న అవగాహన ఉంటేనే ఈ శిబిరాల మధ్య విభజన ఉండదు, ఈ శిబిరాల మధ్య శత్రుత్వం ఉండదు. ఈ శిబిరాలను విడదీయడంలో బలపడుతున్నటువంటి రాజ్యానికి మనము ఒక సవాలుగా తయారు కావాల్సిన సందర్భం కూడా ఉంది. అందుకని తప్పనిసరిగా యువత రేపు తర్వాత యువత చాలా అశాంతిగా కూడా ఉంది ఈ రోజున. వాళ్ళేమీ ఎన్ని పబ్బులున్నా, ఎన్ని క్లబ్బులున్నా, ఎన్ని పిచ్చి సినిమాలు చూస్తున్నా, ఏం చేస్తున్నా అవన్నీ కూడా ఒక అశాంతికి ఎక్స్ప్రెషన్స్ అని నేను అనుకుంటా. చేయడానికి ఉద్యోగాలు లేవు, ఒక క్రమబద్ధమైనటువంటి వ్యవస్థ లేదు, అన్యాయం అంటే నోరు మూసుకోనేటువంటి సమాజం ఉన్నది. ఇలాంటి పరిస్థితులలో యువతకు
లేదు, మీరు పని చేస్తే, మీరు ఆలోచిస్తే భవిష్యత్తు మీది అని చెప్పగలిగిన వాళ్ళు శ్రీశ్రీ లాంటి వాళ్ళందరూ కూడా చెప్పారు మనదేని కవిత్వంలో. అది చెప్పటానికి ఈ రోజున సమూహ లాంటి సంస్థలు కావాలి. తర్వాత అది చెప్పటానికి యూత్ ఫెస్టివల్స్ కూడా కావాలి. అందువల్ల ఇక్కడ ఫెస్టివల్ అంటే సంబరాలు చేసుకోవడమే కాదు, అది ఒక భవిష్యత్తు నిర్మాణానికి మనల్ని మనం తయారు చేసుకోవడం, యువతను తయారు చేసుకోవడం అని నేను అనుకుంటాను. ఏమంటారు, మీరేమంటారు? అసలు ఈ క్లబ్బులు వెనక లేకపోతే ఫోనుల్లో చూసుకోవటం, వాళ్ళ ఏంటి ఏరియానే డిఫరెంట్ అనిపిస్తుంది, ప్రత్యేకంగా ఉన్నారు వాళ్ళు. అసలు సాహిత్యంలోకి వస్తారంటారా? సాహిత్యం అసలు ఎంతమంది చదువుతున్నారు? ఫోన్ దగ్గర పెట్టుకొని పుస్తకం దగ్గరికి వెళ్ళట్లేదు. ఓకే, న్యూస్ పేపర్ వరకు వెళ్ళారు అనుకుందాము. ఈ రూపమే మారిపోవచ్చు కదా, పేపర్ రూపం మారిపోవచ్చు, పుస్తక రూపం మారిపోవచ్చు. ఎంతమంది సాహిత్యం దగ్గరికి వస్తారు? సాహిత్యం నుంచి ఎంతమంది నేర్చుకుంటారు? ఈ సాహిత్యం అసలు సమాజాన్ని మారుస్తుంది అని చెప్పేసి మీకేమైనా నమ్మకం ఉందా? తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ స్టూడియోలో కూర్చున్న ఇంద్రానికి దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఇంద్రానికి 20 ఏళ్ళైనా ఉండవు కనీసం. ఆ అమ్మాయి తన కవిత్వం ద్వారా ఏదో మెసేజ్ చేయాలనుకుంటుంది. కవిత్వం మాత్రమే, లేదా సాహిత్యం మాత్రమే, కథ మాత్రమే, నవల మాత్రమే ఒక తను అనుకున్నటువంటి భావాలను వ్యక్తం చేయగలిగే ఒక బలమైన మాధ్యమం అనుకుంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు చాలామంది ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చారు. బహుశా మీకు కూడా అందుబాటులో ఉంటుండొచ్చు సమాచారం అంతా కూడా. దాదాపు 30-40 మంది యువ రచయితలందరూ కూడా కొత్త సాహిత్యాన్ని తీసుకొస్తున్నారు, కొత్త జీవితాలని సాహిత్యంలోకి అవును, ఇప్పుడు మనకి ఈ సెషన్లో ఒక సెషన్ ఉంది, కవిత్వంతో సంభాషణ అని. అందులో 30 మంది కవులు మనకి కనపడుతున్నారు, స్పష్టంగా కనిపిస్తున్నారు. వాళ్ళు ఈ మధ్యకాలంలో పుస్తకాలు తీసుకురావడం కూడా పెద్ద కష్టమేం కాదు ఈ సందర్భంలో. ఈ కాలంలో కూడా భాషల గురించి ఆలోచించడందుకు ఇంద్రానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియాల్సింది. భాష గురించి మాట్లాడమే లేదా భాష గురించి ఆలోచించడమే తక్కువ అవుతున్న సందర్భంలో ఒక ఎరుకల భాష చిన్న సమూహం వాళ్ళకంటూ ఒక భాష అస్తిత్వం ఉంది అని గుర్తించి దాని మీద ప్రయత్నం చేసింది. ఏ ప్రయత్నం చేసిందని పక్క పెడితే లిపికి సంబంధించి ప్రయత్నం చేసింది. కాబట్టి అస్తిత్వాన్ని నిలబెట్టాలి అని అనుకోవడంలోనే ఒక ప్రకటన ఉందని నేను అనుకుంటున్నాను, ఒక ధిక్కారం ఉందని నేను అనుకుంటున్నాను. అటువంటి అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసమే ఈనాడు సమూహ ఒకటిగా మన ముందుకు వస్తుంది. కాబట్టి కేవలం అందరూ సంతృప్తికరంగా ఉన్నారు యువత అని చెప్పడానికి ఏమాత్రం వీల్లేదు. ఒక 15 సంవత్సరాల క్రితం యువత చదివింది, ఉద్యమాల్లో కూడా ఉంది. 15 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే చాలా నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఉద్యోగాలు అసలు వచ్చిన సమస్యనే లేదు. ఉద్యోగాలు రాలేదు, అసలు ఉద్యోగాలు ఉన్నాయని ఒక భ్రమల్లో బతుకుతున్నారు తప్ప 10,000 మంది ప్రిపేర్ అవుతే 100 ఉద్యోగాలు కూడా లేవు. మిగతా 9,099 మంది ఏం కావాలి వాళ్ళంతా? అసలు ఒక నిరాశ, ఒక అశాంతి యువతలో కనిపిస్తూ ఉంది. వాళ్లకు ఒక సరైన దిశానిర్దేశం చేయాల్సిన సందర్భం, బాధ్యత ఈనాడు సాహిత్యవేత్తల మీద మాత్రమే ఉంది. సినిమాలు ఏమీ చేయవు. సినిమాలు ఇంకా లంపెన్గా నిరుద్యోగులని యువతను లంపెన్గా తయారు చేస్తున్నారు. కేవలం ఒక రకమైన భావావేశాలు గురి చేస్తున్నారు. ఫాల్స్ ప్రైడ్ని క్రియేట్ చేస్తున్నారు, లేనిపోని ప్రైడ్. అది అసలు ఏమాత్రం ఒక మెతుకు కూడా కడుపుకు పెట్టినటువంటి ప్రైడ్తో ఇవాళ యువత బతుకుతూ ఉంది. యువత బతికేటట్టు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక మాట మీకు అడ్డొస్తున్నాను, అంటే మతం పేరును కూడా ఆ డైరెక్షన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది రాజకీయాలకి మతాన్ని ఉపయోగించుకుంటూ యువతని సరైనటువంటి, అంటే యువతలో ఉండేటువంటి ఈ ఉద్రేక స్వభావాన్ని ఉపయోగించుకోవటం, ఒక రకమైన మౌఢ్యం వైపు నడిపించటం, ఇంకా ఆలోచనకి అవకాశం లేకుండా చేయటం. అంటే వీళ్ళు ఏ పని చేయటానికి లేక అక్కడికి దగ్గర అవుతున్నారా? అక్కడ ఏమైనా సాంత్వన పొందుతున్నారా వాళ్ళ ఉద్రేకాల అవుట్లెట్గా? జనరల్గా ప్రపంచ మేధావులందరూ చెప్పింది ఏంటంటే, ఒక మతం ఉన్న దగ్గర అభివృద్ధి ఉండదు అని చెప్తుంటారు. ఒక మతం ఉన్న దగ్గర ప్రశ్న ఉండదని చెప్తుంటారు. ఒక మతం ఉన్న దగ్గర ఒక ఆలోచన ఉండదని చెప్తుంటారు. అది ఏమైతేనే కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మతాలు ఉన్నాయి. మనకి భారతదేశంలో చాలా మతాలు కూడా ఉన్నాయి. కాబట్టి మతం ఎక్కడైతే తన ప్రభావాన్ని నిలుపుతుందో అక్కడ ఆలోచన ఉండదు, అక్కడ ప్రశ్నకు తావు ఉండదు. కాబట్టి ఆ మతం ఎంతసేపు ప్రజల్ని మౌఢ్యంలోకి నెట్టేసి తన పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఈ దేశంలో కూడా, భారతదేశంలో కూడా ఒక రకమైన మతం, ఒక ఆధిపత్య మతం ఈ ప్రజల్ని ఏమాత్రం ఆలోచించకుండా, ప్రజలంటే కేవలం పెద్ద మనుషులు మాత్రమే కాదు, చిన్న పిల్లలు కూడా ఈరోజు మతం గురించి ఆలోచిస్తున్నారు. ఒక హిందూ, ఒక పాకిస్తాన్ అని, ఒక ఇండియా అని ఈ మధ్య ఒక ఘర్షణ. కేవలం 7 సంవత్సరాల పిల్లవాడు మా ఇంటి ముందు ఎప్పుడు పాకిస్తాన్ ఇండియా అంటుంటాడు. 7 సంవత్సరాల పిల్లవాడు అసలు ఊపిరి పీల్చుకోవడం ఇవ్వడం లేదు. అంటే ఏ మతమైనా సరే ఇక్కడ ఒక మతం టార్గెట్ చేయడం లేదు ఎవరైనా సరే. ఇక్కడ ఏ మతమైనా సరే ఒక ఊపిరి పీల్చుకోనేకున్నట్టు ఒక సాంస్కృతిక దాడి జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు సంవత్సరాల తరబడిగా
నిర్మించుకునే ఒక సాంస్కృతికమైనటువంటి నిర్మాణం అంతా కూడా ధ్వంసం అవుతుంది. వాళ్ళు ఎంతో కాలం కష్టపడి అడవుల్లో చెట్లు కొట్టి ఒక గుడి నిర్మాణం చేసుకుంటే ఆ గుడిలోకి కూడా ఆధిపత్య సంస్కృతి, ఆధిపత్య మతం ప్రవేశించి ఆ గుడిలో ఉన్న స్థానిక పూజారిని పరాస్తం చేసిన సందర్భాలు కూడా మన దగ్గర చూస్తూ ఉన్నాం. అట్లా సాంస్కృతిక దాడి జరుగుతుంది, భాషా దాడి జరుగుతుంది. అమ్మాయి చెప్పినట్టు భాషా పరమైన దాడి జరుగుతుంది, భావజాల పరమైన దాడి జరుగుతుంది. ఒక త్రిముఖ వ్యూహంగా వాళ్ళు ఈ ప్రజల్ని తమ మౌఢ్యంలోకి తమ ఆధిపత్యంలోకి తీసుకునే ప్రయత్నం చాలా ముమ్మరంగా జరుగుతుంది. అంటే సెక్యులర్ భావనే దీనికి సరైన సమాధానం. తప్పకుండా రాజ్యాంగం ఏదైతే చెప్పిందో లేదా అంబేద్కర్ దీర్ఘదృష్టితో ఏదైతే ఆలోచించాడో ఆ రాజ్యాంగం ప్రాతిపదికగా మాత్రమే ఈ దేశం బాగుపడుతుందని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా లౌకికవాదం ఈ దేశానికి గుండెకాయ. ఎందుకంటే బయోడైవర్సిటీ చాలా ఎక్కువ. ఈ దేశానికి అందము, సౌందర్యము, బ్యూటీ ఈజ్ బయోడైవర్సిటీ. అంటే వైవిధ్యాన్ని తిరస్కరించి అంతా ఒకటే ఉండాలి, ఒకే భాష, ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే జిఎస్టి పన్ను, ఇట్లా రకరకాల అన్నీ ఒకటే, చివరికి ఓటు కూడా ఒకటే అనే స్థితికి వెళ్తున్నాం కదా. అది దానికి ఆమోదం లభిస్తుందా సమాజంలో? ఎట్టి పరిస్థితుల్లో ఆమోదం లభించదు. ఎందుకంటే మనది బహుళ జీవన సంస్కృతి. ప్రపంచంలోనే కేవలం భారతదేశంలో 600 భాషలు ఉన్నాయి. భాష అంటే కేవలం అక్షరాల కలయికనో పదాల కలయికనో కాదు. భాష అంటే ఒక జీవన సంస్కృతి సమ్మేళనం, ఒక ఆలోచన విధానం. భాష అంటే ఒక వ్యక్తీకరణ. భాష అంటే కేవలం భాషను చంపేస్తే ఇక భాషలు మాత్రమే పోవు, భాషకు చుట్టూ అల్లుకున్న అనేక జీవన సౌందర్యం అంతా కూడా పోతుంది. కాబట్టి ఈ బహుళ భాషలు కలిగిన భారతదేశంలో, బహుళ సంస్కృతి ఉన్న భారతదేశంలో ఏక సంస్కృతి, ఏక భాష అనేది చెల్లదు కాక చెల్లదని చాలామంది నిరసిస్తున్నారు. భారతదేశపు ఆత్మ ఏకత్వం కాదు, వైవిధ్యమే అంటారు. బహుళత్వమే దేశానికి ప్రాణం, గుండెకాయ. బహుళత్వం మాత్రమే ప్రపంచంలో భారతదేశాన్ని ప్రత్యేకంగా నిలిపే ఒకనొక టూల్ అని నేను అనుకుంటున్నాను. అందుకు కవిత్వం, మీరు కవిత్వం కూడా రాస్తారని ఇప్పుడే చంద్రన్ చెప్పారు కదా. ఏం కవిత్వం రాశారమ్మా మీరు? పుస్తకం వేశారా? అవును సార్. ఏంటి కవిత్వం పేరేంటి? ఇంద్రగమనం. ఇంద్రగమనం. మీ పేరు వచ్చేది అట్లా చేసుకున్నారు. ఇంద్ర కమలం. భలే పేరు పెట్టారే. ఎన్ని పుస్తకాలు వేశారు? ఇది నా ఫస్ట్ పుస్తకం సార్. ఒకటే పుస్తకం, కానీ ఎన్ని కాపీలు వేశారు? 500 కాపీలు. అమ్ముడుపోయాయా? ఇంకొక 100 ఉన్నాయి. 400 మంది కొన్నారు మీ దగ్గర? కొంతమంది కొన్నారు, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి ఇచ్చాము. అంటే ఇప్పుడు సాహిత్యం ద్వారా ఏదో జరుగుతుందని మెసేజ్ ఇస్తున్నట్టు. ఎగ్జాక్ట్లీ. అయితే నేనేం చెప్తాం అనుకుంటున్నా అంటే చాలా మందికి ఇటువంటి పుస్తకాలు వాళ్ళ దగ్గర దాకా వెళ్ళవు యూత్కి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు చదివిన ఫస్ట్ పుస్తకం నా పుస్తకమే. అండ్ వాళ్ళు ఫీడ్బ్యాక్ రాసేటప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా కవితలాగా అనిపిస్తుంది. అంటే కవిత రాయాలి, ఏదైనా రాయాలి అంటే ఫస్ట్ మనం చదవాలి సార్. మనం చదివితే మనకు రాయాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు జెన్జీ అనేది ఉంది కదా సార్, చాలామంది వాళ్ళ ఓపిక లేదు సార్. ఫోన్లు పడుతున్నారు, ఒక షార్ట్ చూస్తారు. ఆ షార్ట్ ఎన్ని సెకండ్లు ఉంటుంది? 30 సెకండ్లు, 1 మినిట్ దాకా ఉంటుంది. నెక్స్ట్ షార్ట్కి వెళ్ళిపోతున్నారు. అదే ఒక పుస్తకం చదివితే అక్కడ అంటే ఆ పుస్తకంలో ఒక లైన్ మంచిగా అనిపించినా, అరే ఈ లైన్ చాలా బాగుంది కదా అని చెప్పేసి అక్కడ ఆలోచిస్తారు. వాళ్ళు ఆలోచించి మనం ఏమైనా రాయొచ్చా అలాగా అని చెప్పేసి థింక్ చేస్తారు. సో పుస్తకం చదివితే అక్కడ వాళ్ళు ఎంత ఆలోచిస్తున్నారు, అదొక యూట్యూబ్ షార్ట్ చూస్తే 1 మినిట్ కూడా ఉండదు థాట్. సో అంటే ఓపిక లేకపోవడం వల్ల వాళ్ళు యూట్యూబ్ షార్ట్స్ పడిపోవడం, అంటే పుస్తకం చదవలేకపోవడం ఇవన్నీ అవుతున్నాయి కదా. అదే పుస్తకం చదివితే వాళ్ళకు ఓపిక వస్తుంది, ఒక క్రియేటివిటీ పెరుగుతుంది, ఇంకా చదువుతారు, వాళ్ళు కూడా రాస్తారు. దానికి ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్. మనం పుస్తకాలను కూడా రీల్ సైజ్ తీసుకురావాలి. అంటే 1 నిమిషంలో అయిపోయే కవితలు, 1 నిమిషంలో అయిపోయేటువంటి కథలు ఇట్లా చెప్తే వింటారా? లేదు సార్, రీల్స్ అనేది ముఖ్య ఉద్దేశం కాదు సార్. ఇక్కడ పుస్తకం చదవడం అనేది ముఖ్య ఉద్దేశం. అంటే పెద్ద పుస్తకం చదివితే ఒక సహనం ఏర్పడుతుందా? ఎక్కువసేపు చదవటం అనేటువంటి అలవాటు ఏమైనా ఏర్పడుతుంది అనుకుంటున్నారా? అవును సార్, పుస్తకం చదివితే అలవాటు వస్తుందని నాకు అనిపిస్తుంది. ఓకే. పేషెన్సీ అనేది ఒక డెవలప్ అవుతుంది. రీడర్స్ ఎవరన్నా అలా పంచుకున్నారా? ఎస్ సార్, నా పుస్తకం మొత్తం చదివి 40 కవితలు ఉంటాయి సార్ నా పుస్తకంలో. ప్రతి కవితకి అందులో వాళ్ళకి ఏమర్థమైంది, ఎలా ఉంది, ఏ లైన్ ఎక్కడ నచ్చింది రాసి పంపిన వాళ్ళు ఉన్నారు నాకు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చెప్తున్నటువంటి చాలా విషయాలు ఉన్నాయి కదా, సమత్వ భావన, స్వేచ్ఛ, లౌకికవాదం, ఇటువంటి అంశాలకి యువతని దగ్గర చేయాలంటే ఎటువంటి ఫామ్ని ఎన్నుకోవాలి కవిత్వంలో అని మీరు అనుకుంటున్నారు? సార్ నార్మల్గా ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది అంటే వాళ్ళకి చదివితే ఈజీగా అర్థమైపోవాలి, పదాలు సులువుగా ఉండాలి, కొంచెం ఒక 1 పేజీ వరకు ఉండి మంచి భావంతో ఉండి, అక్కడక్కడ వాళ్ళకి ఇప్పుడు కంటెంపరీ వరల్డ్లో ఉపమానాలు అంటే మనము పోలిక ఎన్నుకుంటాం కదా సార్, ఉపమానాలు అంటాం కదా, అవి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, చదవాలని అనిపిస్తుంది. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ నా బుక్ ఎలా ఉందంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవ్, ఇటువంటి వాటి గురించే, అంటే మన జీవితంలో జరిగిన వాటి గురించే ఉంది. సో అలా రాసినప్పుడు
అంటే నిజ జీవితం సంబంధించిన వాళ్ళు రాసినప్పుడు వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు, ఎక్కువ చదువుతారు. సో వాళ్ళు కూడా రాయాలనుకుంటారు వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ జీవితంలో జరిగిన అనుభవాల గురించి రాద్దాం అనుకుంటారు. అదే వాళ్ళ ఫస్ట్ స్టెప్ అవుతుంది సాహిత్యంలో రాయడానికి. బాగుంది. అంటే మేడం, వీళ్ళకి డైరెక్షన్ ఇవ్వటానికి సమూహం ఏం చేయగలదు, సెక్యులర్ రైటర్స్ ఫోరంగా ఏం చేయగలదు, ఈ ఫెస్టివల్ అందుకు ఏమైనా ఉపయోగపడుతుందా, మనం అక్కడ ఆపుకోవచ్చేమో ఆ మేడం సమాధానం ద్వారా? అంటే ఈ ఫెస్టివల్ కొంత ఉపయోగపడుతుంది. అయితే మిమ్మల్ని ఒక విషయం అడగటం మర్చిపోయాను. అసలు చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో ఈ ఫెస్టివల్ జరపాలని ఎందుకు అనిపించింది? అంటే మనం అనుకోవడంలో మనందరము మాట్లాడుకున్నప్పుడు ఒకటి హైదరాబాద్లో చేసినప్పుడు కొంత హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న బిల్డింగ్ అయితే బాగుంటుందనేది ముందు నుంచి ఆలోచించాం. చరిత్రలో కొన్ని ఘటనలు జరిగినాయి, వాటిని యువతకు పరిచయం చేయడానికి కూడా ఆ వెన్యూ పనికొస్తుందని అట్లా ఆలోచించాము. ఏమేమి ఉన్నాయో ఒక 2-3 లిస్ట్ అవుట్ కూడా చేసాం. చేసినప్పుడు ఇది ఇంకోటి, దీనికి అదనంగా ఒక పోరాట స్ఫూర్తి కలిగిన పేరున్నది. ఒక మహిళ అందులో ఒక గోడను పగలగొట్టడానికి, భూస్వామ్యం అనే గోడను పగలగొట్టడానికి ఒక సాధారణమైన స్త్రీ లేచి నిలబడింది. అంటే అలా లేచి నిలబడగలిగిన ఆమెకి చాలా పెద్ద మద్దతు ఉంది. ఆ రోజున అనేక మంది వచ్చి ఆమె కోసం నిలబడ్డారు. అంటే అది వ్యక్తిగతమైన సమస్య అనుకోలే, వ్యక్తి సమస్య మొత్తం వర్గ అనేది, వర్గ పోరు కోసము, వర్గ సంఘర్షణ కోసం వ్యక్తులు నిలబడాలి. ఆ ఒక సూత్రము ఐలమ్మ కథ చెప్తుంది మనకి. ఇది దాదాపు 60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం మేడం. అలా ఒక వ్యక్తి సమస్య కోసం ఊరు లేదా మంది సమూహం నిలబడేటువంటి, ఒక సంఘం నిలబడేటువంటి వాతావరణం ఇవాళ ఉందా? ఎవరు గూళ్ళలో వాళ్ళే ఉన్నారు. అదే అందుకని అది ఉండాలని, ఆ స్ఫూర్తి కోసమే ఆ పేరు ఉన్నది గనక, ఆ పేరు మనకింత కల్చర్ ఇస్తోంది, ఆ పేరు ఈ కల్చర్ ఇస్తున్నది. అక్కడి నుంచి మనము ముందుకు పోవలసిన వాళ్ళం. ఈ రోజున ఎవరికి వాళ్ళ నాకు సమస్య తీరిందా లేదా, నువ్వేమైతే నాకేం పర్వాలేదు అనుకునే దశకి రావడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. అందుకని ఆ పేరు నుంచి, ఆ చరిత్ర నుంచి ఒక కల్చర్ని సంపాదించుకోవడం అనేటువంటిది సెంటర్లో ఉంది. తర్వాత మహిళా యూనివర్సిటీ, ఈ ఎన్ని కారణాలతోటి మనం మనకి వెళ్ళాం. తర్వాత వైస్ ఛాన్సలర్ కూడా మంచి సహృదయతతోటి దానిని విద్యార్థులందరికీ, మనం ఏ యూత్ ఫెస్టివల్ అని అన్నామో ఆదివారం నాడు పెడదాం, రేపు ఎల్లుండి అనుకున్నాం, ఆదివారం పెడదాం 23 అని అనుకుంటే ఆవిడ అన్నది లేదు, స్టూడెంట్స్ కూడా అటెండ్ అవుతారు కదా, వాళ్ళకి తెలియాలి కదా ఈ విషయాలు. అంటే ఇప్పుడు మీరు ఈ ఫెస్టివల్కి తమిళనాడు నుంచి సుకీర్త రాణి అని చెప్పేసి ఒక ఎమినెంట్ రైటర్ని, ప్రముఖ కవయిత్రి, రచయిత, ఆమెను తీసుకొస్తున్నారు కదా. అంటే ఆమెను ఎందుకు ఎన్నుకున్నారు ఇక్కడ మహిళా విద్యార్థుల పట్ల? ఆమె అడ్రస్ చేస్తే బాగుంటుందనా ఏంటి? అంటే ఆమెను ఎన్నుకోవడంలో ఇప్పుడు దీనికి ఒక గోడలు పగలగొట్టేటువంటి కల్చర్ ఎందుకు కావాలో, శ్రీశ్రీ మీరు ఇంతకుముందు అన్నారు, గోడలు పగలగొట్టడం, మాకు గోడలు లేవు, గోడలు పగలగొట్టడం మా పని అని. అక్కడ ఆ మాట అన్నది ఎవరు? కార్మికులు అన్నారు. ఏమి విప్లవిస్తే పోయేదేమీ లేదు, సంఖ్యలు తప్ప అనుకున్న కార్మికులు వేసిన అన్న డైలాగ్ అది. అంటే వాళ్ళు దాన్ని పడగొట్టడం ద్వారా వర్గాలను పోగొడతామని. వర్గం ఆ రోజున ఒక పెద్ద గోడ అయితే, ఈ రోజున సరే ఇంతకుముందు అన్నీ మాట్లాడుకున్నాం, ఇతరేతరమైన గోడలు చాలా ఉన్నాయి. ఈ గోడలు పగలగొట్టడానికి, ఆ గోడ పగలగొట్టడానికి కూడా మంచి సంబంధం ఉంది, అదంతా వేరే కదా. అయితే ఆ పరిస్థితులలో ఈమె సుకీర్త రాణి గారు చాలా సాధారణమైనటువంటి జీవితం ఆమెది, చాలా బాధిత జీవితం. దళిత నేపథ్యంలోంచి వచ్చారు. తర్వాత సాహిత్యం తనకొక ఓదార్పుగా కూడా మొదలుపెట్టారు సాహిత్య రచన. మరీ ముఖ్యంగా ఆమెను బాగా, నిజానికి లిటరేచర్ మనం తమిళంలో ఉంది కనుక అంత చదవలేదు మనం ఎవరు, కానీ వినడమే కొన్ని వీటిని. ఆమె రచనలో కొన్ని, ఆమె కవిత్వం కొంత తెలుగులో కూడా అనువాదం అయిందని విన్నాను నేను, చూశాను కూడా నేను, అవి చదివాను. అది ఉదయమిత్ర వీళ్ళు కొంత చేశారు, అది ఇప్పుడు చూస్తున్నదే, ఇంతకుముందు అంత లేదు. అయితే మరీ ముఖ్యంగా ఏంటంటే ఆమె ఒక అవార్డును తిరస్కరించింది. ఆదాని ఇస్తున్న అవార్డు నేను తీసుకోను అని ప్రకటించింది. అది ఒక ధిక్కారం, ఒక ఆ ధిక్కార స్వరం ఈరోజు కావాలి మనకి, కోడాలి. అంటే ఒకవైపున పెద్ద పెద్ద పెట్టుబడులతోటి ఈ రోజున అరణ్యాలను ఆక్రమించడానికి
ఆదివాసీలందరినీ హతం చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో మనం ఎవరి వైపు ఉండాలి, రచయితలు ఎవరి వైపు ఉండాలి, రచయిత అదాని వైపు ఉండాలా, ఆదివాసీ వైపు ఉండాలా అన్నప్పుడు ఆమె అటు నిల్చుంది. అది గొప్ప విలువ. ఆ విలువ ఆమెను చూస్తేనే మనం ఒక ఇన్స్పిరేషన్ పొందుతాం. అందుకని ఆమెను పిలిచాం. బాగుంది. అదే చంద్రన్న, మీరు చెప్పండి. మీరు భాషకు సంబంధించినటువంటి పరిశోధన చేశారు. నేపాలీ రచయిత అంటే భారతదేశంలోనే ఉంటారు ఆయన, మనోజ్ బోగటి అని చెప్పేసి ఆయన కూడా తీసుకొస్తున్నారు ఈ సభకు, ఈ పండగకి, ఈ ఫెస్టివల్కి తీసుకొస్తున్నారు. ఆయన తన భాషకు సంబంధించినటువంటి అస్తిత్వాల గురించి చాలా మాట్లాడారు. ఆయన రేపు మాట్లాడతారు కూడా, తన సంభాషణ ఉంది. ఆయన భాషకు సంబంధించినటువంటి అస్తిత్వ ప్రకటన కావచ్చు, ఆధిపత్య భాషల మీద తిరుగుబాటు కావచ్చు. ఇదేమైనా స్ఫూర్తి మీకు ఆయన నుంచి పొందుతామనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? అది ఇంతకుముందు చెప్పినట్టుగా భాషలు, చాలా భాషలు ఆంగ్ల భాష కింద, దేశంలో అయితే హిందీ భాష కింద నలిగిపోతున్న సందర్భంలో ఉన్నాం కదా. అంటే అక్కడ బెంగాలీ భాష కింద కూడా తన భాష నలిగిపోతుందని ఆయన ప్రకటన చేశారు. భావన ఉంది. అది ఎప్పుడైనా సరే బాధితులందరూ ఏకమవుతూ ఉంటారు. ఆ ఏకం అయ్యే క్రమంలో ఎవరెవరు ఇరుసుగా ఉండాలి. ఆ ఇరుసు చేసే బాధ్యతని ఇప్పుడు సమూహం చేస్తుంది యాక్చువల్గా. కాబట్టి ఈ నేపాలీ భాషకు సంబంధించిన మాండలికం మీద నేపాలీ భాషకు సంబంధించిన ఒక ఏమంటారు దాన్ని, అణచివేత అయినా సరే, ఒక భాష ప్రధాన భాష కింద అణచివేత అయినా సరే, తెలంగాణ ప్రాంతంలో ఒక తెలంగాణ వేరియేషన్ అయినా సరే, తెలుగునాడు మీద ఏదైనా ఒకటే, భాషలన్నీ అణిగిపోవడం అనేది ఒకటే. ఆ భాషల నుంచే ధిక్కార స్వరం వస్తుందని అంటున్నాం. కాబట్టి తెలంగాణ భాష కూడా సోకాల్డ్ ఆంధ్ర భాష కింద నలిగిపోయిన సందర్భంలోనే మనం ఉన్నాం. కాబట్టి ఆయన ఆలోచనలు భాషకు సంబంధించి, వాళ్ళ భాష అణిగిపోతున్న విధానానికి సంబంధించి చెప్పే ఆలోచనలు తప్పకుండా తెలంగాణ భాషను పునరుజ్జీవింపజేసుకోవడానికి, లేదా తెలంగాణ భాషకు ఒక శైలీ పత్రాన్ని నిర్మించుకోవడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఒక ఇన్స్పైర్ కావడానికి కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ భాషను వాడిన సందర్భంలో మనం చూసాం, అన్నీ కూడా చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ తెలంగాణ భాషను వాడే పరిస్థితి తగ్గిపోతూ వచ్చింది. క్రమక్రమంగా తగ్గిపోయింది కూడా. సోకాల్డ్ రచయితలు అప్పుడు ఆ కాలంలో వాడిన వాళ్ళందరూ కూడా తెలంగాణ భాష ఇప్పుడు ఎవరు రాయడం లేదు. ఎందుకు అని ప్రశ్నిస్తే, మేము ప్రపంచంలోకి వెళ్ళాలి కదా, మా భాష పరిమితం అయిపోతుందేమో, మా రచన పరిమితం అయిపోతుందో మేము అనే ఒక ఆందోళనలో ఉన్నారు. నిజానికి అది వాస్తవం కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించి చాలామంది రచయితలు తొలుతగా తమ భాషలో రాసుకున్నారు. అక్కడ ఆగలే. దాంట్లో బలం ఉంటే, ఆ రచనలో బలం ఉంటే ఇతర భాషలోకి తర్జుమా కావడం, ప్రపంచంలోకి వెళ్ళడం అనేది దూసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భాష వాడకం రచయితలో తప్పకుండా తగ్గింది అని నా అబ్జర్వేషన్. అంతేకాకుండా ఈ 15 ఏళ్ల కాలంలో ఒక శైలీ పత్రాన్ని కూడా ప్రిపేర్ చేసుకోలేకపోయాం తెలంగాణ వాళ్ళు. కాబట్టి శైలీ పత్రం అంటే ప్రామాణిక భాషకు, సోకాల్డ్ ప్రామాణిక భాషకు రీప్లేస్మెంట్ కాదు, ఒక అంటే ఆ ప్రత్యామ్నాయం కోసం రాష్ట్ర సాధన సమయంలో చాలా ప్రయత్నం జరిగింది. అది నెమ్మదించింది. అది ఉద్వేగాల సందర్భంలో శైలి పత్రాన్ని ప్రిపేర్ చేసుకోలేము. దానికి ఒక శాస్త్రీయ పద్ధతులు ఉంటాయి. దానికి సంబంధించిన కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సి, నిమ్మలంగా అన్ని జిల్లాల వాళ్ళు కలిసి కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఆ తర్వాత శైలి పత్రాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్రత్యామ్నాయ భాషా శైలిని రూపొందంత వరకు అది భాష అణచివేతగానే ఉంటుంది తప్పకుండా. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పడి ఉండవచ్చు, కానీ సోకాల్డ్ ప్రామాణిక భాష ఆధిపత్యం ఇప్పటికి కూడా చెలాయిస్తూనే ఉంది. ఇద్దరు తెలంగాణ వ్యక్తులు కలిసినప్పుడు ఆంధ్ర భాషనే మాట్లాడుకుంటారు పలకరింపులో. అంటే వాళ్ళలో ఏదో ఒక తెలియని బానిసతనం తమ భాష పట్ల ఉంది. అది పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పోయినప్పుడు మాత్రమే ఒక భాష ఆధిపత్యం నుంచి ఒక సగౌరవంగా మాట్లాడే ఒక స్థితి ఏర్పడుతుంది. అట్లాగే మీరు చెప్పిన రచయిత సందర్భం కూడా మనం ఆయన ఆలోచనలు, భాషకు సంబంధించి అణచివేయబడుతున్న ఒక స్వరం ఎట్లా ఉంటుందో తెలుసుకోవడం కోసం, ఆ స్వరం నుంచి స్ఫూర్తి పొందడం కోసం మా భాషా సెషన్ కూడా సమూహాలో ఉంది. తప్పకుండా ఆయన నుంచి మేము స్ఫూర్తి పొందుతాము. ఇంకొక విషయము, ఇప్పుడు అంత ఆవేదన ఉంది కనుక ఆయన తన కవిత్వంలో దానినే చెప్తాడు, దాన్నే ప్రతిఫలిస్తే రాజకీయాలు కవిత్వానికి ఎందుకు అని చెప్పనని వస్తాయి. ఇప్పుడు మనకు కూడా అంటారు కదా, సాహిత్యకారులందరికీ రాజకీయాలు ఎందుకు, ఏదో రాసుకోండి, చక్కగా ఒక అవార్డు తీసుకోండి, ఒక శాలువా కప్పించుకోండి, అయిపోతుంది చక్కగా రాసుకోండి. కానీ ఈ భాషా రాజకీయాలు ఎందుకు మీకు, జాతి రాజకీయాలు ఎందుకు అని అడుగుతారు. అయితే ఆయన
అందరికీ రాజకీయాలు ఉండొచ్చు, కవిత్వానికి రాజకీయం ఉంటే తప్పేమిటి అని అన్నాడు. అది సమూహకి ఈ రోజున మనకు బలమైనటువంటి అంశం, యువత నేర్చుకోవాల్సినటువంటి. మేడం అంతేకాకుండా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఆయన మూలాలు సాహిత్యంలో ఉన్నాయి. ఆయన కూడా ఒక రైటర్. ఆయన ఒక వరల్డ్ లిటరీ ఫెస్టివల్లో తను రాసిన కవితలను చెప్పిండు యాంకర్కి. సో తను కూడా ఒక రైటర్ అని చెప్పుకున్నారు. సో సాహిత్యం మూలంగా ఉన్న దాంట్లో ఏ అడ్మినిస్ట్రేటర్ అయినా ఏ పరిపాలకులైనా మంచి పటుత్వంతో ఉంటారు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన దేశం కూడా చాలామంది రాజకీయవేత్తలు కూడా వాళ్ళ మూలాలు సాహిత్యంలో ఉన్నాయి, సాహిత్యం నుంచి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ పివి నరసింహారావు గారు కూడా ఆయన ఎన్ని రచనలు చేసినారు, బహుభాష కోవిదులైన. చాలామంది రచయితలుగా ఉండి రచయితలు అయ్యి రాజకీయ నాయకులుగా అయినారు, అడ్మినిస్ట్రేటర్లుగా అయినారు. ఎంతో వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు సాహిత్యవేత్తలుగా ఉండి. ఏమైనా నాకేమనిపించిందంటే అది భాషా అస్తిత్వం కావచ్చు, సామాజిక అస్తిత్వం కావచ్చు, వాటి మీద అణచివేతల మీద ప్రతిఘటన కావచ్చు, ఆధిపత్యాల మీద నిరసన కావచ్చు, వీటిలన్నిటినీ ఈ ఫెస్టివల్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను లేవనెత్తుతున్నారు, వాటికి ఏదో సమాధానాలు అన్వేషిస్తున్నారని చెప్పేసి, అందులో యువత భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారని చెప్పేసి, అన్ని 3 జనరేషన్స్ మధ్య ఒక వారధి నిర్మించదలుచుకుంటున్నారని అర్థమైంది. మా 3TV నెట్వర్క్ ప్రేక్షకుల కోసం మీ సమయం కేటాయించినందుకు 3 తరాల వాళ్ళకి నేను 3 తరాలతోటి మాట్లాడగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.